హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల భాష. దిస్ ఇస్ స్టే. మీరు అలాగే బిఎల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల భాషతో పాటు డ్రామాల భాషను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు రండి ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది ఎపిసోడ్ 2 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఎప్పుడు అన్లక్కీగా ఉండే ఫుకుహరా చాలా లక్కీ అయిన షినోమియాని చూస్తాడు. చూడగానే తిను మనతోనే ఉంటే బాగుంటుందనుకుంటాడు. అనుకోవడంతో పాటు డైరెక్ట్ గా షినోమియాని అడిగేస్తాడు. కానీ షినోమియా వేరేలా అర్థం చేసుకుంటాడు. ఎలా అంటే దగ్గరకొచ్చి కిస్ చేసేసేలా. నేను అనుకున్నది ఒక్కటైతే జరిగింది ఒక్కటే అని. మన ఫుకుహరా చాలా ఫీల్ అవుతూ నెక్స్ట్ డే కాలేజ్ కి వెళ్తాడు. ఇప్పుడు కాలేజ్ కి వచ్చి తన మనసులో ఇంతకాలం షినోమియాతో ఉన్నందుకు ఏదో కొద్దిగా అయినా లక్కీగా ఫీల్ అయ్యాను, దీని తర్వాత అది ఉంటుందో లేదో అని చాలా ఫీల్ అవుతూ వస్తూ ఉన్నాడు. ఇలా ఫీల్ అవుతూ వస్తుండగా సడన్ గా నెత్తి మీద ఒక గుడ్డొచ్చి పడుతుంది. అయ్యో దేవుడా, ఎవడ్రా వాడు గుడ్డును తీసి నా నెత్తి మీద వేసింది, ఇలా చెప్పేసి నెత్తిని పట్టుకుని కింద కూర్చొని చూస్తున్నాడు. ఇప్పుడు దాన్ని తీసి చూస్తే అది ఉడికిన గుడ్డు. అమ్మయ్య, ఎలానో ఉడికిన గుడ్డు పడింది. అదే పచ్చిగుడ్డు పడింటే ఈ పడికిన తల హేసు డ్రెస్ అని కంపు అయిపోయేది. ఇది కూడా మన లక్కే అని చాలా ఫీల్ అవుతా గుడ్డును చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి సారీరా నా ప్లేట్లు పగలగొడుతూ ఉంటే అది బౌన్స్ అయ్యి నీ నెత్తి మీద వచ్చి పడిందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫుకుహరాకి మిక్కీ ఆనాలు మాట్లాడుకోవడం వినిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా షినోమియా పేరు వినిపించగానే ఏమై ఉంటుందబ్బా అని దాక్కొని వింటూ ఉన్నాడు. ఆనా, నీకో విషయం తెలుసా? షినోమియా ఎవరినో డేట్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నావు? షినోమియా ఎవరినో డేట్ చేస్తున్నాడా? అవును, కానీ ఎవరనే తెలియట్లేదు. అదెలా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? నేను డేటింగ్ కి పిలిస్తే రానని చెప్పేశాడు. అందుకని కన్ఫర్మ్ గా ఎవరినో డేట్ చేస్తున్నాడు. దీన్ని వినగానే దాక్కుని వింటున్న మన ఫుకుహరా పిచ్చ షాక్ అవుతాడు. ఇది జరిగి కొద్దిసేపు కూడా కాలేదు, అలా ఎలా వీళ్ళకి తెలిసిపోయింది? ఇలా ఫుకుహరా చాలా టెన్షన్ పడుతూ ఉండగా అదే క్యాంటీన్ లో షినోమియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని తింటూ ఉన్నారు. ఇప్పుడు షినోమియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి షినోమియా దగ్గర, రే ఇదేంట్రా డేటింగ్ రూమర్, మాకు తెలియకుండా అలా నువ్వు ఎవరిని డేట్ చేస్తున్నావు? అదంతా నేను చెప్పను, అనవసరంగా మీరు గాసిప్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. చెప్పరా, మేము తెలుసుకుంటామని చెప్తారు. కానీ షినోమియా నేను చెప్పనంటే చెప్పను అని చాలా ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇక్కడ ఫుకుహరాకి నిన్న షినోమియా మన ఫుకుహరాని కిస్ చేసింది గుర్తుకొచ్చేస్తుంది. ఇలా కిస్ చేసి ఫుకుహరా దగ్గర మనం దీని తర్వాత డేట్ చేస్తున్నాం ఓకేనా చెప్తాడు. ఇక్కడ ఫుకుహరా అయితే ఇంకా షాక్ నుంచి బయటికి రాకుండా తన లిప్స్ ని పట్టుకుని, ఓరి దేవుడా ఏంట్రా ఇది, మనం ఒకటి చెప్తే వీడు పూర్తిగా వేరొకటి అర్థం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేసేది? ఒకటి ఒప్పుకొని మనం కొద్దిగా అయినా లక్కీగా ఫీల్ అవ్వాలి, లేదంటే మళ్ళీ అన్లక్కీగా మారిపోవాలి. అయ్యో నేను మళ్ళీ అన్లక్కీగా ఉండలేనే అని. సరే ప్రస్తుతానికి ఒప్పుకున్నట్టు ఉందాం, హా ఓకేరా మనం డేట్ చేద్దామని చెప్తాడు. దీన్ని ఇప్పుడు మన ఫుకుహరా తలుచుకుంటూ, ఒరే ఫుకుహరా అన్ని ఆలోచించావే, దీన్ని ఆలోచించావా? వీళ్ళందరినీ నువ్వెలా హ్యాండిల్ చేస్తావు? ఇలా మనసులో అనుకుంటూ ఎలానో ఈ హాల్లో నుంచి ఎవరి కంట పడకుండా నైస్ గా వెళ్ళిపోవాలని చెప్తూ తల దించుకొని వెళ్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ సగం దూరం ఆ క్యాంటీన్ ని క్రాస్ చేసేసాడు. అమ్మయ్య, ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉండగానే అప్పుడు కరెక్ట్ గా మన షినోమియా రే ఫుకుహరా అని పిలుస్తూ ఫుకుహరా దగ్గరకు వస్తాడు. ఓరి దేవుడా, మిగతా వాళ్ళు చూడకూడదు అని పడి మొక్కాని, షినోమియా చూడకూడదు అని మొక్కోవడం మర్చిపోయానే అని మన ఫుకుహరా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఇప్పుడు షినోమియా ఫుకుహరా దగ్గరకు వచ్చి ఫుకుహరాని చూసి నవ్వుతూనే, రే ఫుకుహరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ క్లాస్ అంతా అయిపోయిందా? ఈ రోజు డే నీకు ఎలా గడిచింది అని చాలా క్యాజువల్ గా అడుగుతూ ఉన్నాడు. క్యాజువల్ గా అనడం కంటే మన ఫుకుహరాని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఫుకుహరాకైతే ఇంత క్లోజ్ గా వచ్చి అడక్కురా, తర్వాత వీళ్ళందరూ కలిసి ఫిక్స్ చేసేస్తారు. ఇలా మన ఫుకుహరా తన మనసులో అనుకుంటున్నాడే గాని బయటికి చెప్పట్లేదు. ఇప్పుడు ఫుకుహరా షినోమియాని చూసి నవ్వుతూనే, హా క్లాస్ అంతా అయిపోయిందని చెప్తాడు. అప్పుడు కరెక్ట్ గా షినోమియా ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి అలానే ఫుకుహరా బుగ్గల్ని పట్టుకొని, చూడరా వీడి బుగ్గలు ఎంత సాఫ్ట్ గా పాల బుగ్గల్లాగా పఫీగా ఉందని చెప్పి ఫుకుహరా బుగ్గల్ని పట్టుకొని గిల్లుతూ ఉన్నారు. అలానే ఫుకుహరాని చూసి, అవును ఫుకుహరా నీకైనా తెలుసా షినోమియా ఎవరో డేట్ చేస్తున్నాడంట, నీకైనా తెలిస్తే చెప్పని చెప్తాడు. దానికి ఫుకుహరా ఓరి దేవుడని మనసులో తలుచుకుని చాలా తడబడుతూ అది నాకెలా తెలుసు అని చెప్తూ ఉన్నాడు. దీని చూస్తున్న షినోమియాకైతే రే ఏం చేస్తున్నారు వదలండ్రా అని ఫుకుహరా చేయి పట్టుకుని తన వైపు లాక్కుంటాడు. రే ఏం చేశామన్రా నువ్వు అలా లాగుతున్నావు?
అతని బుగ్గలు చాలా సాఫ్ట్ గా ఉంటే అలా తాకి చూస్తున్నాం అంతే. అతన్ని నువ్వే పెట్టుకోపోరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు షినోమియా ఫ్రెండ్స్ వెళ్ళాక కూడా షినోమియా ఇంకా ఫేస్ ని చాలా డల్ గా పెట్టుకున్నాడు. దాన్ని చూసి ఫుకుహారా, రే ఎందుకురా మొహం అలా పెట్టావు, నేనేమైనా తప్పు చేశానా, తప్పు చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ రా అని చెప్తాడు. దానికి తడబడుతున్న షినోమియా, నాకు అస్సలు నచ్చలేదు, వేరే వారు నేను తాకుతూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దీని వినగానే మన ఫుకుహారాకి అసలు నవ్వాగట్లేదు. అసలు షినోమియాని ఫేస్ చేయలేక అటువైపు తిరిగి నోర్ని చేత్తో గట్టిగా పట్టుకొని మరి నవ్వుతున్నాడు. ఓరే దేవుడా, ఇతనేంట్రా పొసెసివ్ కూడా ఫీల్ అవుతున్నాడు. దీని తర్వాత ఇక్కడే ఉంటే ఇంకా ఏమేం జరుగుతుందో అని చెప్పేసి అక్కడి నుంచి మన ఫుకుహారా పారిపోతాడు. ఇక్కడ మన షినోమియాకైతే పారిపోతున్న ఫుకుహారాని చూసి అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఫుకుహారా నేరుగా బాత్రూమ్ కొచ్చి పడి పడి నవ్వుతూ ఉన్నాడు. అరే ఏంట్రా వీడు దీనంతా సీరియస్ గా తీసుకుంటున్నాడు, సరైన కార్టూన్ క్యారెక్టర్ లాగా ఉన్నాడు. ఇలా పడి పడి నవ్వి, ఒరే ఫుకుహారా ఇది నవ్వే టైం కాదు, వాడు చాలా సీరియస్ గా ఉన్నాడు, ఎలా అయినా త్వరగానే అతనితో బ్రేకప్ చేసి నువ్వు బయటపడాలి. ఇలా మనసులో అనుకుంటూ చేకడుగుదామని ట్యాప్ తిప్పుతాడు. ఆ ట్యాప్ కాస్త చేత్తో పాటే వచ్చేస్తుంది. ఆ రెచ్చా అతనితో బ్రేకప్ చేసుకుందామని ఇలా అనుకున్నానో లేదో గాని అంతలోపే మళ్ళీ ఇలా జరగడం స్టార్ట్ అయిపోయింది. లేదు లేదు, అతనితో బ్రేకప్ నేను చేసుకోను, ఏమైనా గాని అతనితో నేను కలిసి ఉంటాను. దీనివల్ల వాడికి నా మీద నమ్మకం పోయినా సరే ఇలా ఫిక్స్ అయ్యి షినోమియాని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడొక లవ్ బర్డ్స్ మన ఫుకుహారా ముందున్నారు. అందులో ఒక అమ్మాయి సంబంధమే లేకుండా మన ఫుకుహారాని ఫుల్ గా తిట్టేస్తూ ఉంది. ఏరా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఎందుకురా అనవసరంగా ఇతన్ని పిలుస్తూనే ఉంటావు, ఏంటది నేనెవరిని పిలిచాను అని మన ఫుకుహారా చూడగా ఆ అమ్మాయి వెనక నుంచి ఆ అబ్బాయి, రే కాపాడరా నన్ను ప్లీజ్ రా అని బ్రతిమలాడుతున్నాడు. ఈ అమ్మాయి అయితే అస్సలు వదలకుండా మన ఫుకుహారాని ఫుల్ గా తిట్టేస్తూ ఉంది. నాకంతా తెలుసు, నువ్వే కదా ఇతన్ని ఫోర్స్ చేసి మరి కరోకి పిలిచికెళ్తావు, చూడు వీడికి అసలు ఇష్టమే ఉండదు. ఇప్పుడు ఆ అబ్బాయి ముందుకొచ్చి, అవును డార్లింగ్ ఇతనే నన్ను బలవంత పెట్టి మరీ పిలిచికెళ్తూ ఉంటాడు, ఇతను పిలవకుండా ఉండింటే నేను నీ దగ్గరకు ఖచ్చితంగా రెస్టారెంట్ కి వచ్చేవాడిని. సో ఇతను ఏదో ఒక విషయానికి ఆ అమ్మాయి దగ్గర అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయాడు. తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి మన ఫుకుహారా మీద తోసేస్తాడు. ఎక్కడ ఫుకుహారా నిజం చెప్పేస్తాడో అని ఆ అమ్మాయి వెనక నుంచి మన ఫుకుహారాని ఒకటే బ్రతిమలాడుతూ ఉన్నాడు. కానీ ఆమె అస్సలు వదలకుండా నోటికి ఎంత వస్తే అంత ఫుల్ గా తిట్టేస్తూ ఉంది. కానీ ఫుకుహారా ఇది మొత్తం అబద్ధం, వాడిని మోసం చేస్తున్నాడని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. దీని వినగానే ఆ అమ్మాయికి పిచ్చ కోపం వచ్చేసి ఆ బాయ్ ఫ్రెండ్ ని, ఏరా నా దగ్గర అబద్ధాలు చెప్తావా అని అతన్ని ఫుల్ గా రిన్ సోపేసి ఉతికేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మన ఫుకుహారా షినోమియాని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అతన్ని బ్రేకప్ చెయ్యాలని జస్ట్ ఒక ఆలోచన మాత్రమే వచ్చింది. అంతలోనే నా బ్యాడ్ లక్ మళ్ళీ రీఛార్జ్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఫుకుహారా ఇలాంటి ఆలోచన నీకు అసలు రానే రాకూడదు. ఎలా అయినా అయినంత వరకు నువ్వు షినోమియాతోనే కలిసి ఉండడానికి ట్రై చేస్తూనే ఉండాలి. ఇలా మనసులో అనుకుంటూ షినోమియాని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక రూమ్ డోర్ ని గబాన్ తీస్తాడు. ఆ రూమ్ ఆపోజిట్ లో మన ఫుకుహారా ప్రొఫెసర్ తన భార్య ప్రేమగా చేసిచ్చిన లంచ్ బాక్స్ ని అలా తీసుకొస్తూ వస్తుండగా ఫుకుహారా డోర్ తీసేపాటికి ఆ లంచ్ బాక్స్ కాస్త కింద పడిపోతుంది. ఫుడ్ అంతా కింద పడిపోగా ఇప్పుడు ప్రొఫెసర్, అయ్యో నా భార్య నాకు ప్రేమతో చూసి చూసి మరి లంచ్ ని చేసిచ్చింది, ఇలా మొత్తం నాశనం అయిపోయిందే అని ఆ ప్రొఫెసర్ చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. అలానే చాలా కోపంగా తలెత్తి మన ఫుకుహారాని చూడగా, ఓరి దేవుడా సార్ నిజంగా నేను కావాలని చేయలేదు, నేను నిజంగా ఇది కావాలని చేయలేదు అని ఫుకుహారా ఒకటే బ్రతిమలాడడం స్టార్ట్ చేస్తాడు. పర్వాలేదు షినోమియా దగ్గరకు ఎలా అయినా వెళ్ళిపోవాలని మన ఫుకుహారా ఇంకా వెళ్తూనే ఉన్నాడు. వాడు వెళ్తున్న దారి మొత్తం ఏదొక విషయంలో ఇరుక్కుపోతూనే ఉన్నాడు. కిందొక సోప్ పడిపోతే దాని మీద కాలు పెట్టి జారుకుంటూ వచ్చి కింద పడిపోతాడు. నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలు దారంతో ఏదో చేస్తూ ఉండగా వీడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ దారం మీదే పడిపోతాడు. ఆ దారం కాస్త ఇతన్ని మొత్తం చుట్టేస్తుంది. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా మనకెప్పుడు అన్లక్కీగానే జరుగుతూ ఉంటుంది అని, కానీ ఫుకుహారాని చూసిన తర్వాత పర్వాలేదు ఫుకుహారా కంటే నేను కొంచెం లక్కీని అని మీలో ఎంతమంది కనిపించింది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కానీ ఫుకుహారా అయితే ఇంకా వదలకుండా షినోమియాని వెతుకుతూ ఉన్నాడు. రే ఎక్కడికి వెళ్ళావురా, క్యాంపస్ మొత్తం వెతికేశాను ఇలా మనసులో అనుకుంటూ ఫుకుహారా షినోమియాని వెతుకుతూ ఉండగా ఇప్పుడు కొంచెం దూరంలో మనకు షినోమియా కనిపిస్తాడు. ఇంత కష్టపడి దెబ్బలు తిని మరి చివరికి షినోమియాని చూసేసామే అని ఆ ఎక్సైట్మెంట్ తో షినోమియా అని అరుస్తూ మన ఫుకుహారా షినోమియా దగ్గరకు వస్తూ ఉన్నాడు. చూడు ఎంత క్యూట్ గా నన్ను చూడటానికి వస్తున్నాడో అని మన ఫుకుహారాని చూసి మన షినోమియా చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు.
చాలా క్యూట్ గా నడిచొస్తున్న ఫుకుహరాని చూసి ఒక్క నిమిషం మన షినోమియా స్టన్ అయిపోతాడు. ఇప్పుడు షినోమియా ఫుకుహరా దగ్గర ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, చూడు ఎలా అలిసిపోయావో, హెయిర్స్ అంతా ఏంటి తడిగా ఉందని చెప్పేసి తన పాకెట్ లో నుంచి ఒక కర్చీప్ తీసి మన ఫుకుహరా తలను తుడుస్తూ ఉన్నాడు. మన షినోమియా ఫుకుహరా దగ్గరకు వచ్చి తల తుడుస్తూ ఉండగా దాన్ని చూసి ఫుకుహరా రెప్పార్చకుండా షినోమియాను చూస్తున్నాడు. అలానే షినోమియా దగ్గర పర్వాలేదు నా దగ్గర వేరే డ్రెస్ ఉందని చెప్తాడు. కానీ వదలకుండా షినోమియా నా బాయ్ ఫ్రెండ్ కి ఒంట్లో బాగాలేకుండా అయిపోతుంది, పర్వాలేదు నేను తుడుస్తానులే అని చెప్తాడు. ఇలా షినోమియా చెప్పగానే మన ఫుకుహరాకి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాకుండా మన షినోమియానే చూస్తున్నాడు. ఇప్పుడు ఫుకుహరా డ్రెస్ చేంజ్ చేసుకుని రాగా అంతలోనే ఇక్కడ షినోమియా ఫుకుహరా కోసం 2 ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు ఒక బెంచ్ లో కూర్చొని ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. ఇప్పుడు ఫుకుహరా ఐస్ క్రీమ్ తింటూనే చాలా టేస్టీగా ఉంది, మన క్యాంటీన్ ఐస్ క్రీమ్ ని నేను ఇప్పటి వరకు తినిందే లేదు ఇలా చెప్పేసి తన మనసులో తినకుండా ఏంటి, నేనెప్పుడు ఐస్ క్రీమ్ ని కొన్నా దాన్ని కింద పడేయకుండా అసలు ఒక్క రోజు కూడా తినిందే లేదు ఇలా ఫుకుహరా మనసులో అనుకుంటూ ఉండగా ఇప్పుడు షినోమియా ఫుకుహరా చేతిలో ఉండే ఐస్ క్రీమ్ ని తీసుకొని ఇక్కడివ్వు నేను టేస్ట్ చేసి చూస్తాను అని మన ఫుకుహరా చేయి పట్టుకొని మరి ఐస్ క్రీమ్ ని తింటూ ఉన్నాడు. ఏంట్రా వీడు సడన్ గా మన ఐస్ క్రీమ్ ని తింటున్నాడే అని ఫుకుహరా చాలా షాక్ గా చూస్తూ ఉండగా నువ్వు కావాలంటే దీన్ని టేస్ట్ చేసి చూడు అని షినోమియా చేతిలో ఉండే ఐస్ క్రీమ్ ని తీసి మన ఫుకుహరాకి తినిపిస్తూ ఉన్నాడు. మన ఫుకుహరా కూడా టేస్ట్ చేసి రే నిజంగానే సూపర్ గా ఉందిరా అని అలానే షినోమియాని చూస్తాడు. మన షినోమియాని చూడగా చూడగా మన ఫుకుహరాకి గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోతూ ఉంది. ఎలానో ఐస్ క్రీమ్ ని చివరి ముక్క దాకా తిన్నందుకు మన ఫుకుహరాకి సంతోషం అంతు లేకుంది. జీవితంలో ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ ని పూర్తిగా తిన్నాను, దీనికి మించి నాకు ఇంకేం కావాలని ఆ డెస్క్ లో నుంచి లేచి నిల్చొని మరి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. దీన్ని చూసి మన షినోమియా నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు ఫుకుహరా షినోమియా వైపు తిరిగి నువ్వేం తప్పుగా అనుకోకు షినోమియా, దానికి షినోమియా కూడా సంతోషంగా నవ్వుతూ నేనేం అనుకోలేదు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇలా చిన్న చిన్న విషయాలకి కూడా చిన్న పిల్లోడ్లాగా చాలా సంతోషపడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. ఇలా చెప్పేసి కొద్దిసేపు ఫుకుహరానే చూడగా మన ఫుకుహరా కూడా ఏమనుకున్నాడో ఏమో గాని షినోమియానే చూస్తూ ఉన్నాడు. అప్పుడే మన ఫుకుహరాకి స్ట్రైక్ అవుతుంది, అరే ఏంట్రా ఇది, ఇద్దరు ఒకరినొకరు ఇలా చూసుకుంటున్నాం, దీన్ని ఎవరైనా చూసారా అనుకో మేమిద్దరం కపుల్ అని ఫిక్స్ అయిపోతారు. ఇలా ఫుకుహరా చాలా షాక్ అయి చూస్తూ ఉండగా ఇప్పుడు షినోమియా ఈ వీకెండ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా, వీకెండ్ ఫ్రీయా ఎందుకు అడుగుతున్నావు, అదేం లేదు ఇద్దరం బయటికి వెళ్దాం. ఏంటి మనమిద్దరం మాత్రమేనా బయటికి వెళ్తున్నాం, అవునరా వెళ్తున్నాం కదా. కానీ ఇక్కడ ఫుకుహరా మనసులో నేను బయటికి వెళ్లే కొన్ని సంవత్సరాలు అవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, జూకి వెళ్తే మేక నన్నే వెతుక్కుంటూ వచ్చి మరి ఒక్క గుద్దు గుద్దుతుంది. సరే గేమ్ కి వెళ్దామంటే అక్కడ లైట్స్ అన్ని ఒక్కొక్కటిగా ఫీజు అన్ని పోతుంది, బీచ్ కి వెళ్తే వర్షం మొదలకుండా కురుస్తుంది, సరే క్యాంప్ కైనా ఒంటరిగా వెళ్దామని చూస్తే ఆ క్యాంప్ ఫైర్ అసలు వెలగనంటుంది. ఇలా మనసులో అనుకుంటూ ఫీల్ అవుతూ ఉండగా ఇప్పుడే మన ఫుకుహరాకి స్ట్రైక్ అవుతుంది, అయ్యో మనం ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నాం, మన దగ్గర లక్కీ షినోమియా ఉన్నాడు కదా, వీడితో మొత్తం ఊరిని ఒక రౌండ్ వేసేయాలి. ఇలా వీడి పాటికి వీడు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు షినోమియా ఎక్కడికి వెళ్లాలో నువ్వే డిసైడ్ చేయని చెప్తాడు. ఏంటి నేను డిసైడ్ చెయ్యాలా అని చాలా ఎక్సైట్మెంట్ తో అయ్యో ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదే, బీచ్ కి వెళ్లాలా, గేమ్ కి వెళ్లాలా, జూ కి వెళ్లాలా, ఇలా మొత్తం ఒకేసారి జాక్ పాట్ లాగా ఆఫర్ వచ్చిందే అని ఇలా వాడిపాటికి వాడు సంతోషంలో దూకేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అలానే నవ్వుతూ షినోమియా దగ్గరకు వచ్చి నీకో విషయం తెలుసా, నేను 10 సంవత్సరాలుగా ఎక్కడికి బయటికి వెళ్ళిందే లేదు, స్కూల్ వదిలితే ఇల్లు వదిలితే స్కూలు, దానికి షినోమియా అయితే ఒకటి చేద్దాం, ఈ టైం ని యూజ్ చేసుకుని మొత్తం ప్లేసెస్ కి తిరిగేద్దాం. దానికి ఫుకుహరా అయితే దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. దానికి షినోమియా ఫుకుహరా దగ్గరకు వచ్చి దాని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు, నీతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కలిసి ఉంటున్నాను కదా, నాకు అదే చాలు. ఇలా షినోమియా చెప్పగానే మన ఫుకుహరాకి అదోలా అయిపోతుంది. ఒక్క నిమిషం ఏం చెప్పకుండా షినోమియాని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు నైట్ మన షినోమియా ఫుకుహరాకి మెసేజ్ చేసి రేపు మార్నింగ్ ఎప్పుడవుతుందా అని నేను చాలా ఎదురు చూస్తున్నాను, రాత్రి చాలాసేపు మెలకు ఉండకు, వెళ్లి పడుకో అని చెప్తాడు. దాన్ని చూసి ఫుకుహరా అయ్యో వీడేంటి ఇలా ఉంటున్నాడు, ఇంత మంచి అబ్బాయిని నేను ఇప్పటి వరకు ఎవరిని చూసిందే లేదు. ఇలా మనసులో అనుకుంటూ ఆ మెసేజ్ మొత్తం చదివి చాలా సంతోషంగా పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా సంతోషంగా లేస్తాడు. ఫస్ట్ బయటకు వచ్చి వర్షం వస్తుందని చెక్ చేస్తూ ఉన్నాడు. బయటకు వచ్చి చూస్తే మేఘాలనే చాలా క్లియర్ గా ఉంది. చాలా సంతోషంగా బయలుదేరుతూ ఉన్నాడు. పాటలేంటి, ఆటలేంటి, కాఫీ ఏంటి, అయ్యో మన ఫుకుహరా సంతోషానికైతే అసలు హద్దులు లేవు.
కానీ మన ఫుకుహార ధ్యాస మొత్తం ఫోన్ మీదే ఉంది. ఇలా చూస్తుండగా ఇప్పుడే మన ఫుకుహారకి స్ట్రైక్ అవుతుంది. అరే ఏంట్రా ఇది, మనం చాలా సేపటి నుంచి ఫోన్ నే చూస్తూ ఉన్నాం, ఈ మధ్య పదే పదే ఫోన్ నే చెక్ చేస్తూ ఉన్నాం, అసలు మనకేమైంది? ఒకవేళ షినోమియాకి మనమే పడిపోయామా? అయ్యో ఫుకుహార, ఏం ఆలోచన ఇది? నువ్వు ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నీ బ్యాడ్ లక్ పోగొట్టుకోవడానికి మాత్రమే షినోమియాతో కలిసి ఉంటున్నావు. నువ్వు కొంచెం అజాగ్రత్తగా ఉన్నావే అనుకో, అంతే నిన్ను షినోమియా పడగొట్టేస్తాడు. ప్రతి క్షణం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాడికి వాడే జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఫైనలీ రెడీ అయ్యి ఇంటి నుంచి బయటకు వస్తాడు. మన ఫుకుహార బయటకు వచ్చిన అవతారం చూడండి. మోచెయ్యి మోకాలకు దెబ్బలు తగలకుండా నీ ప్యాడ్ వేసుకున్నాడు, పైన బురద నీళ్లు పడకుండా రెయిన్ కోటు, ఇలా చాలా ప్రొటెక్టివ్ గా బయటకు వచ్చి ఇప్పుడు రండ్రా ఎవడొస్తాడో చూసుకుందామని చాలా ధైర్యంగా బయటకు వస్తాడు. ఇప్పుడు అలానే మొబైల్ తీసి టైం చూస్తే 8 అవుతూ ఉంది. వీళ్ళిద్దరూ 11 కి కలుసుకునే ప్లాన్ ఉంది. ఇప్పుడు టైం ని చూస్తూనే ఎంత మనం బ్యాడ్ లక్ కలిసి వచ్చినా మనం 2 గంటలు ముందుగా బయలుదేరుతున్నాం. ఎలా అయినా అక్కడికి 11 గంటలకు చేరిపోతాం. ఇలా మనసులో అనుకుంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఒక్క అడుగు వేస్తాడు. అప్పుడు కరెక్ట్ గా ఇటువైపు సైకిల్లో ఎవరో వచ్చి మన ఫుకుహారని గుద్దేస్తారు. ఇప్పుడు అదే సమయానికి ఇక్కడ షినోమియా చాలా ప్రశాంతంగా లేచి కాఫీ అంతా తాగి చాలా పీస్ఫుల్ గా ఫుకుహార మెసేజ్ మొత్తం చదువుతూ ఉన్నాడు. ఇక్కడ ఫుకుహార దగ్గరకు వస్తే సైకిల్లో ఒక అబ్బాయి గుద్దేశాడు కదా, అతను ఒక ఫుడ్ డెలివరీ అబ్బాయి. సో ఆ ఫుడ్ మొత్తం మన ఫుకుహార మీదే చల్లా చదురుగా పడిపోతుంది. అందుకని మన ఫుకుహారాని మళ్ళీ ఫుడ్ ని ఆ అబ్బాయికి కొనిస్తాడు. ఇలా ఫుడ్ కొనిచ్చేసి తన మనసులో మళ్ళీ ఇలా అయిందని అనుకుంటున్నారు కదా, కానీ ఇదంతా పెద్ద విషయమే కాదు. దీనికంటే చాలా భయంకరంగా ఇంకా ఎన్నెన్నో జరిగింది. వాటికి నేను బెదరకుండా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడిని. ఇదంతా ఒక లెక్క. ఇలా మనసులో అనుకుంటూ మళ్ళీ టైం ని చెక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం చూస్తే 9 గంటలు. ఇంకా టైం చాలా ఉంది, ఎలా అయినా వెళ్ళిపోదామని మళ్ళీ బయలుదేరడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కరెక్ట్ గా షినోమియా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశాడు. సరే మనం ఒక రిప్లై ఇద్దామని రిప్లై చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అలానే బస్ కోసం బస్ స్టాండ్ కి రాగా అక్కడ చూస్తే ఒక నోటీస్ ఉంది. ఆ రోడ్ ని మ్యారథాన్ కోసం బ్లాక్ చేశారంట. దీన్ని చూసి ఫుల్ టెన్షన్ అవుతూ ఉన్నాడు. అలానే నెక్స్ట్ సెకండ్ పిచ్చోడ్లా నవ్వుతూ ఉన్నాడు. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేసిందే. అలానే టైం చూస్తే ఇప్పుడు 9:30. నేను నడిచి వెళ్ళినా కరెక్ట్ గా టైం కి వెళ్ళిపోతాను, ఎలా అయినా ఈ రోజు మిస్ చేసేదే లేదని ఇలా మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా అప్పుడు ఒక తాత వచ్చి మన ఫుకుహారని హక్ చేసుకుని, ఒరే ఇంతకాలం ఎక్కడున్నావు, ఏమైపోయావురా, నువ్వు చనిపోయావేమో అని నేను చాలా ఫీల్ అయ్యానురా అని ఆ తాత మన ఫుకుహారని గట్టిగా హక్ చేసుకుని ఇలా అరుస్తూ ఉన్నాడు. దానికి మన ఫుకుహార, అయ్యో తాత మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, నేను మీ ఫ్రెండ్ ని కాదు. ఇప్పుడు ఎలానో ఆయన దగ్గర మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వస్తాడు. వాడు వెళ్లే దారిలో కన్స్ట్రక్షన్ టేక్ డైవర్షన్ అని ఒక బోర్డు ఉంది. షాబా ఏంట్రా ఇదే అని ఒక బ్రిడ్జ్ మీద నడిచి వెళ్తూ ఉన్నాడు. అక్కడ చూస్తే ఒక ఆయన షూ అంతా తీసి ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి నిల్చో ఉన్నాడు. ఊరి దేవుడ ఎక్కడైనా సూసైడ్ చేసుకునేస్తాడో అని ఫాస్ట్ ఫాస్ట్ గా ఆయన దగ్గరకు వచ్చి తొందరలో ఏ నిర్ణయం తీసుకోకండి అని ఆయనని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇలా ఆయనను కాపాడుతూ ఆయన భుజం మీద చేయి వేసి వెనక్కి లాగుతాడు. అప్పుడు వాడి చేతిలో ఉండే ఫోన్ కాస్త ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ తాత ఫుల్ టెన్షన్ అయిపోయి, అబ్బా ఏం చేస్తున్నావు, ఇలా బ్రిడ్జ్ లో అంతా చేయకు, చాలా డేంజర్ అని చెప్తూ ఉన్నాడు. అవును మీరెందుకు దూకాలనుకున్నారు? ఏంటి నేను దూకాలనుకున్నానా? అదంతా ఏం లేదబ్బా, షూ వేసి వేసి కాలంతా ఒకటే మంటగా ఉంది, షూ తీసి కాలు పైన పెట్టి గోక్కుందాం అనుకున్నాను. దీని విని ఫుకుహార పిచ్చ టెన్షన్ అయిపోయి, ఏంటి కాలు గోక్కుంటున్నారా, ఓరి దేవుడా ఏంట్రా ఇదని అక్కడి నుంచి కిందకొచ్చి కింద పడిపోయిన ఫోన్ తీసి చూస్తే ఆ ఫోన్ లో స్క్రీన్ కాస్త కింద పడి పగిలిపోయింది. ఇప్పుడు అలా షినోమియాని కాంటాక్ట్ చేయడం వేరే దారే లేదు. ఎలా అయినా ఎంత త్వరగా అయితే అంత త్వరగా అనుకున్న స్పాట్ కి వెళ్ళిపోవాలి అని అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ అంతలోపే మన షినోమియా అనుకున్న స్పాట్ కు వచ్చి ఫుకుహారాకి కాల్ చేస్తూ ఉన్నాడు. రింగ్ వస్తుందే గాని ఫుకుహారా కాల్ తీయట్లేదు. ఏమైంది, ఎందుకు కాల్ తీయట్లేదు అని మన షినోమియా చాలా టెన్షన్ గా ఫోన్ ని చూస్తున్నాడు. ఇక్కడ మన ఫుకుహారా అయితే వచ్చే దారిలో ఒక ప్రెగ్నెంట్ లేడీకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి హెల్ప్ చేసి అక్కడ నుంచి బయలుదేరుతూ ఉండగా
అప్పుడు ఒక టాక్సీని చూస్తాడు. మాట్లాడకుండా ఆ టాక్సీలో వెళ్ళిపోదామని ఆ టాక్సీలో ఎక్కి కూర్చొని ఎలా అయినా ఇంకో 20 నిమిషాల్లో అక్కడికి చేరిపోతాం. దేవుడా నిన్ను బాగా బ్రతిమలాడుతూ ఉన్నాను. దీని తర్వాత నాకు ఏం బ్యాడ్ లక్ జరగకూడదు. ఇలా మొక్కున్నాడో లేదో నెక్స్ట్ సెకండే ఆ టాక్సీ అలానే ఆగిపోతుంది. దీని తర్వాత బండి ముందుకెళ్లదు. ముందు యాక్సిడెంట్ అయిపోయిందని చెప్తాడు ఆ టాక్సీ డ్రైవర్. పాపం మన ఫుకుహర ఏం చేస్తాడు? అట్టర్ షాక్ లో అలానే చూస్తున్నాడు. ఇలా ఒక్కో లెవెల్ దాటి రాగా తెల్లారి 11 గంటలకు చేరాల్సిన వాడు చివరికి రాత్రి అయిపోతుంది. ఇప్పుడు వస్తున్న మన ఫుకుహరన్ చూడండి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, వచ్చి షినోమియా ఉన్నాడా అని తిరిగి చూస్తున్నాడు. ఎలా ఉంటాడు? రాత్రి అయిపోయింది కదా, ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడు అని చాలా ఫీల్ అయ్యి మన ఫుకుహర చూస్తున్నాడు. ఇప్పుడు ఫుకుహరన్ ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరాని తిరిగి చూస్తే అక్కడ మన షినోమియాని చూసాకే మన ఫుకుహరకి ప్రాణం లేచొస్తుంది. షినోమియా, నిజంగా చాలా సారీ రా, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోన్ వేరే కింద పడి పగిలిపోయింది. నీ నంబరే నాకు గుర్తులేదు, అందుకనే నేను ఎక్కువ ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. ఇలా నాన్ స్టాప్ గా మన ఫుకుహర చెప్తూ ఉండగా ఇప్పుడు షినోమియా టక్కనొచ్చి మన ఫుకుహరని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇలా హక్ చేసుకుని ఐఎమ్ సారీ రా అని చెప్తాడు. దాని విని ఫుకుహర పిచ్చ షాక్ అయ్యి నువ్వెందుకు సారీ చెప్తున్నావు? దానికి షినోమియా, నా తప్పేరా, నేనే వచ్చి నేను కలిసి ఉండాలి, నిజంగా నాదే తప్పు, నేనే రేపు వచ్చి నేను పిక్ చేసుకుంటాను. దీన్ని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఫుకుహర. మన షినోమియా ఫుల్ టెన్షన్ అయ్యి ఫుకుహర మీద అరుస్తాడు అని మన ఫుకుహర అనుకున్నాడేమో. కానీ మన షినోమియా అంత స్వీట్ గా అంత కామ్ గా ఫుకుహరని చూడటమే వాడికి అంత సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు షినోమియా ఫుకుహరని చూసి ఇది కూడా మంచికే అయ్యింది, రేపు నిన్ను మళ్ళీ కలిసే ఛాన్స్ దొరికింది కదా, ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం, నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని ఇప్పుడు ఇద్దరు నడుస్తున్నారు. అలానే షినోమియా ఫుకుహరని చూసి, అవును ఏంటి అవతారం, తల నుంచి కాలు దాకా ఒకటే పెయింట్ గా ఉంది. దానికి ఫుకుహర, దాన్ని ఎందుకు అడుగుతావు, అదొక పెద్ద కథ అని చెప్తాడు. నేనెక్కడికి వెళ్ళినా గాని ఆ పెయింట్ డబ్బా నన్నే వెతుక్కుంటూ వచ్చి మరి నా మీద పడిపోతుంది. ఇలా జరిగింది మొత్తం మన ఫుకుహర షినోమియాకి చెప్తూ ఉన్నాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. Until then, this is Jay signing off.